డాక్టర్ గారు, ఈరోజు మనం ఏ సమస్యకి పథ్యాహారం తయారు చేసుకోబోతున్నాం? ఇవాళ మనం ఎక్కువ మందికి సామాన్యంగా ఉండేటువంటి సమస్య గొంతు నొప్పి. గొంతు నొప్పిగా ఉండడం, గొంతు బొంగురు పోవడం లాంటి సమస్యలు చాలా మందికి ఉంటూ ఉంటాయి. అలాంటి సమస్య ఉన్నప్పుడు తేలిగ్గా తగ్గించుకోవడానికి ఒక చక్కటి పథ్యాహారాన్ని ఇప్పుడు తయారు చేసుకుందాం. గొంతు సమస్యను తగ్గించే పథ్యాహారానికి కావలసిన పదార్థాలేంటో చూద్దాం. నెయ్యి, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, చక్కెర, పిప్పళ్ళ చూర్ణం, తేనె. కావలసిన పదార్థాలేంటో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు తయారీ విధానాన్ని డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, గొంతు సమస్యను తగ్గించే ఈ పథ్యాహారాన్ని ఎలా తయారు చేసుకోవాలో వివరించండి. అలాగేనమ్మా, ఇది చాలా తేలిగ్గా తయారు చేసుకోవచ్చు. ఇది తయారు చేసుకోవడానికి మనకి మొట్టమొదటి కావాల్సినటువంటిది ఏంటంటే ఎండు ఖర్జూరాలు. ఎండు ఖర్జూరాలు గొంతులో ఉండేటువంటి సమస్యని తగ్గించడానికి చక్కగా ఉపయోగపడతాయి. అంటే గొంతులో డ్రైనెస్ అది వస్తుంటుంది. మామూలుగా గొంతు బొంగురుపోయినా కానీ, నొప్పిగా ఉన్నా కానీ అక్కడ డ్రైనెస్ ఎక్కువ వస్తుంటుంది. అది తగ్గించడానికి ఎండు ఖర్జూరం చక్కగా ఉపయోగపడుతుంది. ఎండు ఖర్జూరాలను కొంచెం పొడిలాగా, అంటే మరీ మెత్తటి పొడి అని కాదు, పొడిలాగా చేసేసి ఉంచుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం ఎండు ఖర్జూరాల పొడిని విడిగా తీసి పెట్టుకుందాం. తర్వాత ఎండు ద్రాక్ష తీసుకుందాం. ఎండు ద్రాక్ష కూడా గొంతుకి చాలా మంచిది. అసలు ద్రాక్ష అనేటువంటిది కఫాన్ని తగ్గించడానికి, గొంతు బాగా రావడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. అందులో ఏంటంటే ఇప్పుడు మనం చక్కగా తీయగా ఉండేటువంటి పదార్థాలు ఆడుకుంటున్నాం కదా. పథ్యం అంటే ఏదో రుచి పచి ఉండదేమో అని భయం కూడా అక్కర్లేదు. చాలా టేస్టీగా చక్కగా ఉంటుంది. బాగా పనిచేయడం కూడా మంచి ఎఫెక్టివ్గా ఉంటుంది. ఎండు ద్రాక్ష కూడా సుమారుగా ఇప్పుడు ఎండు ఖర్జూరం ఎంత పరిమాణంలో తీసుకున్నామో దాంతో సమానంగా ఎండు ద్రాక్ష కూడా తీసుకుని అందులో కలుపుదాం. కొంచెం ఎండు ద్రాక్ష కూడా అందులో వేయండి. తర్వాత మనకు కావాల్సినటువంటి ఏంటంటే పిప్పళ్ళు. ఈ పిప్పళ్ళు కూడా గొంతులో కఫం అది ఉంటాయి. అంటే ఎప్పుడు కూడా గొంతులో ప్రాబ్లం వచ్చింది అంటే, గొంతు నొప్పి కానివ్వండి, వాయిస్ సరిగా రాలేదన్నా కానీ కూడా అక్కడ కఫదోషం అనేటువంటిది ఏర్పడుతుంది. ఆ కఫాన్ని తగ్గించడానికి మనకి పిప్పళ్ళు చాలా బాగా ఉపయోగపడతాయి. పిప్పళ్ళని కొంచెం మూకుట్లో కాస్త నేతిలో వేయించేసి చల్లారాక పొడిలా చేసుకోవాలి. అలా తయారు చేసుకున్నటువంటి పిప్పళ్ళ చూర్ణాన్ని కూడా మనం ఇందాక ఖర్జూరాలు తర్వాత ఎండు ద్రాక్ష తీసుకున్నాక వాటితో సమాన పరిమాణంలో వేసుకోవాలి. తర్వాత మనం ఇందులో వేసుకోవాల్సినటువంటిది చక్కెర. చక్కెర ఏంటంటే కొంచెం గొంతులో ఆ డ్రైనెస్ అది తగ్గి స్రావం రావడానికి, అంటే సెక్రీషన్స్ కనుక బాగున్నట్టయితే గొంతులో నొప్పి కానీ లేకపోతే ఆ గరగర అనేటువంటిది కానీ లేకుండా ఉంటుంది. చక్కెరని చక్కగా మెత్తటి పొడిలాగా చేసేసుకుని, ఇది కూడా ఇందాక మనం తీసుకున్నాం కదా 3 ద్రవ్యాలు, ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరము, తర్వాత పిప్పళ్ళు, వాటితో సమానంగా చక్కెర కూడా పొడిలాగా చేసేసుకుని అందులో కలుపుకుందాం. ఇప్పుడు ఈ 4ని కూడా బాగా కలిపేసి ఉంచేసుకుందాం. ఇలా కలిపేసుకున్న తర్వాత ఏంటంటే దీంట్లో మనం కొంచెం తేనె, కొద్దిగా నెయ్యి కూడా కలుపుకోవాలి. అన్ని బాగా చక్కగా ముద్దలా కలిపేసుకోవాలి. నెయ్యి, తేనె అన్నీ కలిపి ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మనకి ఆ పథ్యాహారం రెడీ అయిపోయినట్టే. ఈ పథ్యాహారాన్ని ఏ విధంగా తీసుకోవాలి? ఇది ఎలా తీసుకోవాలంటే, ఎవరికైనా సరే గొంతు నొప్పిగా ఉన్నా, గొంతు కాస్త బొంగురుపోయినట్టున్నా, క్లారిటీ లేదనిపించినా కూడా ఈ పథ్యాహారాన్ని ఒక చెంచాడు తీసుకుని నెమ్మదిగా నోట్లో కొద్దిగా నాకుతూ మింగాలన్నమాట. ఒక్కసారిగా మింగేయడం కాకుండా అది కొద్దిగా నాకుతూ ఉంటే ఏంటంటే గొంతులోంచి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఉండేటువంటి సెక్రీషన్స్ అన్నీ ఇంప్రూవ్ అయ్యి గొంతు నొప్పి కానీ, గొంతు గరగర కానీ తగ్గడానికి ఈ పథ్యాహారం బాగా ఉపయోగపడుతుంది. అందులో అన్ని మంచి రుచిగా ఉన్నటువంటి పదార్థాలు తీసుకోవడానికి కూడా చాలా సంతోషంగా తీసుకోవచ్చు.